వేట బంద్ కానీ ఆదాయానికి లేదు ఎండ్ అన్నట్టుగా మత్స్యకారుల జీవితాల్లో ఆర్థిక సంక్షోభాన్ని తెచ్చే 2 నెలల వేట నిషేధ కాలానికి చెక్ పడింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో తీర ప్రాంతాల్లోని పొదుపు సంఘాల మహిళలకు ఆదాయ మార్గం సుగమమైంది. సముద్రంలో నాచు పెంపకంపై ప్రభుత్వం అవగాహన కల్పిస్తూ ప్రత్యేక శిక్షణ ఇస్తోంది. వేట నిషేధం సమయంలో నాచు పెంపకానికి తీర ప్రాంత ప్రజల్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలంలోని తీర గ్రామాల్లో మత్స్యకారులకు నాచు పెంపకంపై శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. సబ్సిడీపై కిలో నాచు విత్తనాన్ని కేవలం 25 రూపాయలకి అందిస్తోంది. మార్కెట్లో కిలో నాచు ధర 40 నుంచి 50 రూపాయల వరకు పలుకుతోంది. ఆసక్తి ఉన్న వారికి సమాచారంతో పాటు విత్తనాన్ని కూడా అందిస్తామని జిల్లా మత్స్య శాఖ అధికారులు చెబుతున్నారు. సముద్రంలో వేటే కాకుండా ఈ యొక్క ప్రత్యామ్నాయ కల్చర్ కూడా చేయాలనేది ప్రభుత్వం యొక్క లక్ష్యం. దానికోసం అనుగుణంగానే మేము మత్స్యకారులందరికీ కూడా ఈ సీవీడి మీద మేము ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ ద్వారా ఈ సీవీడి కల్చర్ని మొదలుపెట్టేసి ఎవరికైతే దీనికి మనిషికి సబ్సిడీ 40% సబ్సిడీ కూడా జెంట్స్కి అయితే, అదే ఉమెన్ కేటగిరీలు అయితే 60% సబ్సిడీ ఇచ్చేసి ఈ యొక్క సీవీడి కల్చర్ని ప్రమోట్ చేస్తున్నాము. దీనివల్ల ఏంటంటే మత్స్యకారులుగా అవగాహన పెంచేదానికి ఎక్కువ కూడా డెమో క్లాసులు ఇచ్చేసి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి లబ్ధిదారులు ఎవరైనా ఉంటే, ఔత్సాహికులు ఎవరైనా ఉంటే వాళ్ళని తీసుకెళ్లి ఆ పెదగంజాం దగ్గర డెమో ఇవ్వటం కూడా జరుగుతుంది. సముద్రంలో అలలు లేని ప్రాంతంలో బెడ్లు ఏర్పాటు చేసుకుని నాచు సాగు చేయాల్సి ఉంటుంది. నీటి నాణ్యత ప్రమాణాలు, ఉష్ణోగ్రత 30 నుంచి 33 డిగ్రీల వరకు ఉన్న ప్రదేశాలు నాచు పెంపకానికి అనుకూలంగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఒక విడత నాచు పంట రావడానికి 45 రోజుల సమయం పడుతుందని, నిత్యం నాచు సాగు చేస్తే మత్స్యకారులకు అదనపు ఆదాయం లభిస్తుందంటున్నారు. మన ఎస్హెచ్జి మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మనం ఫైనాన్షియల్ అసిస్టెన్స్ బ్యాంక్ ద్వారా కావచ్చు, స్త్రీనిధి ద్వారా కానీ, మన సిఏఎఫ్ కానీ, లేదంటే హెచ్డిఎఫ్ ఫండ్ అని రకరకాల మన దగ్గర ఉన్న ఏదైతే, లేదంటే సంఘాల్లో ఉన్న ఇంటర్నల్ లెండింగ్ అంటే వాళ్ళ పొదుపుల్లో నుంచి అయినా సరే బ్యాంక్ ద్వారా మనం ఇప్పించేసి వాళ్ళకి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తాము. దీని ద్వారా వచ్చేసరికి మన మహిళలకు ఉపాధి దొరుకుతుంది. వీళ్ళు కూడా సముద్రంలో పోయే అలవాటు ఉంది కాబట్టి, ఎందుకంటే 1 కిలోమీటర్ లోపల పోయి రావాలి కాబట్టి రోజు విడివాళ్ళు పోవాలంటే వాళ్ళు చేసుకోవడానికి కష్టం అవుతుందని మన డ్వాక్రా మహిళల్ని మత్స్యశాఖ ఇటు మన సెర్ప్ ద్వారా టైఅప్ చేసుకుని మహిళలను డెవలప్మెంట్ చేసే దానికో ఇదో జీవనోపాధి కల్పించాలనే మెయిన్ ఉద్దేశంతో ఈ స్కీమ్ ని కన్వర్జెన్స్ మోడ్ లో తీసుకెళ్తా జరుగుతా ఉంది. సముద్రం అంటే చేపల వేట మాత్రమే తెలిసిన మత్స్యకారులకు ఇప్పుడు నాచు పంట కొత్త అనుభవంగా మారుతోంది. సముద్ర జలాల్లో తాడులు, తేలియాడే పరికరాల సహాయంతో నాచు పెంచే విధానాన్ని అధికారులు నేర్పిస్తున్నారు. మహిళలు, యువకులు సైతం ఈ పనిలో భాగస్వాములవుతున్నారు. ఈ సీవీడ్ కల్చర్ మీద మాకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగినది. సముద్రంలోకి తీసుకెళ్లి చూపించడం, ఎట్లా చేయాలనేది కూడా చెప్పడం జరిగినది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు తీసుకునే అవకాశం ఉంది. ఇది రకరకాల సీవీడ్స్ ఉన్నాయి అందులో మాకు గవర్నమెంట్ వారు పెట్టుబడి పెట్టి ముందుగా కొంతమందిని ముందు కల్చర్కి అలవాటు చేస్తే ఆటోమేటిక్గా మండలంలోని అన్ని గ్రామాలు పెట్టుకునేదానికి అవకాశం ఉంటుంది. నాచు పెంపకంలో మాకు ఈ వారం క్రితం మా ఊళ్ళో ట్రైనింగ్ ఇచ్చారు. లేడీస్ ఒక 20 మంది, జెంట్స్ ఒక 20 మంది కూర్చుని ట్రైనింగ్ రామేశ్వరం నుంచి వచ్చిన వాళ్ళతోటి ట్రైనింగ్ ఇచ్చారు. అది నేర్చుకున్నాము. కాకపోతే ఏంటంటే అది ముందు ఖర్చుతో కూడిన పని ఉంది. అది గవర్నమెంట్ ప్రతి గ్రామంలో కూడా ఫ్రీగా ఇస్తే చేసుకోవడానికి ముందుకు రాగలుగుతాం. మేము ఫ్రీగానే దాని పనిముట్లు మొత్తం ఇస్తే మేము చేసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని మేము తెలియజేసుకుంటాం. తీర ప్రాంతాల్లో నాచు సాగును విస్తరించేందుకు అధికారులు శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఉత్పత్తి నుంచి మార్కెటింగ్ వరకు సహకారం అందించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.